టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన రైల్వే స్పేసర్ హిమాన్షు సంగ్వాన్ రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్గా మారాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ ఆడిన విరాట్ కోహ్లీకి హిమాన్షు సంగ్వాన్ పీడ కలను మిగిల్చాడు. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో హిమాన్షు సంగ్వాన్ స్టన్నింగ్ ఇన్ స్వింగర్తో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే కోహ్లీ వికెట్తో హిమాన్షు సంగ్వాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ కోహ్లీని అవుట్ చేసేందుకు 5వ స్టంప్ లైన్లో బంతులు వేయాలని తమ టీం బస్ డ్రైవర్ చెప్పాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హిమాన్షు సంగ్వాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్కు ముందు ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ బరిలోకి దిగుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు అనే విషయం కూడా మాకు తెలియదు. ఆ తర్వాత నెమ్మదిగా రిషబ్ పంత్ ఆడటం లేదని, కోహ్లీ మాత్రం బరిలోకి దిగుతున్నాడని, ఈ మ్యాచ్ లైవ్ ఉందని ఒక్కొక్కటిగా తెలిసాయి. రైల్వే స్పేస్ విభాగాన్ని నేనే నడిపిస్తున్నాను, దాంతో జట్టులోని ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీని నేనే అవుట్ చేస్తానని అనుకున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం మేము ప్రయాణించిన బస్సు డ్రైవర్ కూడా విరాట్ కోహ్లీ అవుట్ అవ్వాలి అంటే 4, 5వ స్టంప్ లైన్లో బౌలింగ్ చేయాలని సలహా ఇచ్చాడు. కానీ నాపై నాకు నమ్మకం ఉంది. నేను ప్రత్యర్థుల బలహీనతల కంటే నా బలంపై మాత్రమే ఫోకస్ పెడతాను. నేను నా బలాలకు తగ్గట్లుగా బౌలింగ్ చేసి కోహ్లీ వికెట్ సాధించాను అని హిమాన్షు సంగ్వాన్ తెలిపాడు.